ఒక బూతు బంగళాలోని ఒక ముసలావిడ ఆత్మ ఉంటుంది. ముసలావిడ ఆత్మ ఏంటి అనుకుంటున్నారా? ఇది ఒక అపార్ట్మెంట్ అన్నమాట. ఈ అపార్ట్మెంట్ కూలిపోతుంది అనేసరికి అందరూ బయటికి వెళ్ళిపోతారు. కానీ ఆ ముసలావిడ లేదు, నా మనవరాలు వస్తానన్నది, నేను ఇక్కడే ఉంటాను, నేను బయటికి వచ్చేస్తే పాపం తను అలా ఉండిపోతుంది అనేసి తను ఆ బంగళా కూలిపోతున్నా సరే అక్కడే ఉండిపోతుంది. మీకు ఎంత చెప్పినా వినటం లేదు. నువ్వు నీ మనవరాల కోసం చూస్తే ఇంకా అంతే, నీ మనవరాలు ఇక్కడ అందరూ ఉంటారు కదా, వస్తారు, నువ్వు రా అనేసి అంటే లేదు లేదు నేను ఇక్కడే ఉంటాను అనేసి అంటుంది. పాపం ఆ మనవరాలికి కూడా ఈ బంగళా కూలిపోతున్న సంగతి తెలియక లిఫ్ట్ అది ఎక్కిపోతుంది. అంతే, ఆ లిఫ్ట్ కూడా కరెంటు పోవడంతో లిఫ్ట్ ఆగిపోతుంది మధ్యలోనే. ఆ రూములోని తన మనవరాల కోసమని అక్కడ అలా ఎదురు చూసుకుంటూ ఆ ముసలావిడ ఉండిపోతుంది. ఈలోగా మొత్తం అంతా సగానికి పార్ట్గా కూలిపోయి అందరూ కొంచెం సేఫ్ అయిపోతారు. కానీ ఆ ముసలమ్మ మనవరాలు ఉన్న వల్ల లిఫ్ట్లోని మనవరాలు ఉండిపోతుంది. ఆ లిఫ్ట్ అలాగ కూలిపోయి ఆ మనవరాలు అక్కడే తప్పడం అయిపోతుంది. ఇంకా బంగ్లా దగ్గర తను ఉన్న సైడ్ కూలిపోవడం వల్ల ఆ ముసలావిడ కూడా చనిపోతుంది. అయితే తను ఆత్మగా మారి తన మనవరాలు ఎప్పుడు వస్తుందా అనేసి అక్కడ అలా చూస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడైతే తను మామ ఇంటికి ఎప్పుడు వెళ్తానా అని ఆ లిఫ్ట్లోని ఎప్పుడు వస్తానా అనేసి లిఫ్ట్లోని అలా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలాగా సంవత్సరాలు గడిచిపోతూ ఉంటుంది. అలా గడిచిపోయాక సగం పాటు కూలిపోయినా సగం అయితే బాగుంటుంది. అయితే కొంతమంది పేదవాళ్ళు వాళ్ళు ఉండడానికి ఎక్కడ ప్లేసు లేని వల్ల ఈ ముందు పాటు బాగుంది కదా, ఇక్కడైతే మనం ఉందాము అనేసి చాలామంది అక్కడ ఉంటారు. ఫస్ట్ ఒకరు వచ్చి ఉంటారు, వాళ్ళు బాగానే ఉంది అనడంతో మరొకరు వస్తారు. అలా ఒక్కొక్కరు వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత మరి ఈ ముసలావిడ ఉన్నదానికి మరొక పేద అతను నేను ఈ రూమ్ తీసుకొని ఇక్కడ ఉంటాను అంటారు. ఒరే, అన్ని రూములు పర్వాలేదురా, ఈ రూమ్ అయితే ఒక ముసలావిడ చనిపోయిందట, ఆవిడ ఆత్మగా తిరుగుతుంది అని అందరూ అన్నారు. అయితే మనం ఏమీ చేయలేనంత వరకు ఆ ముసలావిడ అక్కడే ఉంటుంది అనేసి అంటారు. ఏం పర్వాలేదు, నేను ఇక్కడే దిగుతాను అని డోర్లు తీస్తారు. తీసేసరికి నా మనవరాలు వచ్చింది, మనవరాలా అని పిలుస్తారు. అప్పుడు ఈ వ్యక్తి అంటారు, నీ మనవరాల్ని కాదు, నేను ఇక్కడ ఉండుటకు వచ్చాను, మేము పేదవాళ్ళము, మాకు ఎక్కడ ఇల్లు లేని వల్ల ఇక్కడ ఒక్కొక్కరు ఉంటున్నాము, నేను ఉండడానికి ఏమీ లేక ఇక్కడ వచ్చానంటే వద్దు, నా మనవరాలు వస్తే ఆడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, మేము కూడా మీ మనవరాలతో ఆడుకుంటాము. కానీ ఒకటి మీరు ఆలోచించండి, ఇక్కడ మీరు చనిపోయారు, మీ మనవరాలు కూడా లిఫ్ట్లో నుండిపోయి చనిపోయింది అంటే ఏం కూసావురా అని మెడ పట్టుకుంటుంది గట్టిగా. నిజంగా చెప్తున్నాను బామ్మగారు, మీ మనవరాలు ఆ లిఫ్ట్ దగ్గరే ఉంది, ఒకసారి మీరు డోర్ నుంచి బయటికి వచ్చి ఆ లిఫ్ట్ దగ్గర చూడండి, మీ మనవరాలు ఎదురు చూస్తూ ఉంటుంది, తనకైతే ఎవరూ చెప్పలేరు, నేనైతే మీకు చెప్పడానికని తెగించి వచ్చాను అంటే అలాగా అనేసి ఆ లిఫ్ట్ దగ్గరికి వస్తుంది. కానీ అక్కడ లిఫ్ట్ అయితే ఉండదు, వీళ్ళ ఆత్మగా మారిన వల్ల అక్కడ లిఫ్ట్గా ఉంటుంది అన్నమాట. చూసేసరికి మనవరాలు చూస్తుంది. మనవరాలా, నువ్వు ఇక్కడ ఉండిపోయావేమిటి అంటే, మామ నీకోసమే నేను ఈ లిఫ్ట్లోని ఎప్పటి నుంచో ఉన్నాను, కానీ నువ్వైతే కనిపించడం లేదు, ఎక్కడికెక్కడో వెళ్ళిపోతున్నట్లు అనిపించింది అనేసి అంటారు. అయ్యో, నువ్వు వచ్చి లిఫ్ట్లో ఉండిపోయావా, నేనైతే నువ్వు వస్తావని అలా రూములోనే ఉండిపోయాను, ఇతను చెప్పిన వల్ల నేను వచ్చాను అని అంటే నీకెలా తెలుసు బాబు అనేసి అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందంటే ఒక 10 సంవత్సరాలు అయిపోయింది, అందుకు మాకు తెలిసింది అని అంటారు. ఏంటి 10 సంవత్సరాలు అయిపోయిందా అనేసి అనుకొని తన మనవరాల్ని పట్టుకుంటుంది. నువ్వు నా కోసం వచ్చి నువ్వు కూడా ఆత్మగా మారిపోయావు అనేసి అంటారు. నేను వస్తానని నువ్వు ఇక్కడుండి నువ్వు ఆత్మగా మారిపోయావు కదా బామ్మ అనేసి అంటారు. సరే, మన ఇద్దరం ఇప్పుడు కలుసుకున్నాము, మనం ఇంకా విముక్తి కలిగించు భగవంతుడా మాకు అనేసి ఇద్దరూ దండం పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ బామ్మకి ఆ అమ్మాయికి ఇద్దరు కలవాలనే కోరిక ఉండిపోయింది కదా, ఇద్దరూ కలవడంతో విముక్తి కలుగుతూ ఉంటారు. ఆ పేదవాడికి అంటారు, చూడు బాబు, నా దగ్గర కొంత బంగారం ఉంది,
ఆ బంగారము నువ్వే తీసుకో, డబ్బు కూడా ఉంది, నువ్వే వాడుకో, ఎవరు ఇక్కడ రాని వల్ల నేను ఆ డబ్బుని అక్కడే దాచిపెట్టి ఉంచాను, నా మనవరాడికి ఉపయోగపడుతుంది కదా అని. నీ వల్లే నా మనవరాల్ని కలిశాను, విముక్తి కలుగుతున్నాము, ఇంకా ఆ డబ్బంతా నువ్వే తీసుకో అని చెప్పేసి ఆ ముసలమ్మ మాయమైపోతుంది. ఆ పేద అతను అక్కడ ఉన్న డబ్బు నగలు తీసుకొని నగలు అమ్మేసి వచ్చిన డబ్బుతోని ఇదే కూల్చేసి చక్కగా కట్టుతారు. అక్కడున్న పేదవాళ్ళందరినీ ఖాళీ చేయించి మొత్తము అది కూల్చేసి బాగా కట్టి ఈ బామ్మ పేరు పెట్టుకుంటారు. బామ్మ నిలయం అనేసి పెట్టి అక్కడున్న ఆ పేదవాళ్ళందరూ అక్కడ ఉండేలాగా చూస్తారు. వీళ్ళందరూ అక్కడే ఉండి బామ్మ అనుగ్రహం వల్ల మనకి ఇంత మంచి అవకాశం దొరికిందిరా, మెయిన్ నువ్వు నీ ప్రాణత్యాగం చేసుకొని మరి అక్కడికి వెళ్ళావు అని అంటే నేను ఆ బామ్మకి చెప్పాను. ఆ బామ్మ మంచిగా అయిన వల్ల తను మంచి జరిగింది. అదే బామ్మ మంచిది కాకుండా వినకుండా ఉంటే ఇంకా నేను మటుకు నీతో ఉంటానా? నేను కూడా ఆత్మగానే మారుదును కదా. తనకున్న డబ్బు అంతా తీసుకొని నాకు ఉంచుకోమంది, కానీ మనందరికీ ఉపయోగం పడుతుంది కదా అనేసి నేను మనందరికీ ఉపయోగపడేలాగా ఇది కట్టించాను అనేసి చెప్తారు. సరే అద్దెకి ఎంత ఇమ్మంటావు అని అంటే నాకు అద్దెకేం వద్దు, ఇది మనందరి ఇల్లు, మనందరూ ఆ బామ్మ పేరు చెప్పుకొని ఈ ఇంటిలోనే ఉందాము అనేసి అంటారు. సరే అనేసి బామ్మ నిలయం అని పేరు పెట్టుకొని అందరూ హ్యాపీగా అక్కడ ఉంటారు.